Now the topic is polygon filling algorithms. Here the polygon means any filled region or any complete region. So it should be in any shape, in triangle, rectangle or circle or square or any other shape. So for filling these type of regions we are having two basic methods. So two basic methods lo first method వచ్చేసి ఏంటి అంటే by using scan lines. We have here scan line means we have to draw a particular line for a required object. By scanning this line from left to right, we have to fill the corresponding colors based on this scan line. This is one method, and the other is filling the specified region based on the interior positions. Interior positions means we have to select any one position inside the polygon. Inside the polygon, any one position we have to specify. This is the interior point for a specified polygon. So we have to fill this polygon by using this interior point. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్లింగ్ వచ్చేసి ఈ ఇంటీరియర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఈ ఇంటీరియర్ పాయింట్ నుంచి అవుట్వర్డ్స్లో ఇక్కడ మనం ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ వస్తాం. అవుట్ సైడ్ మీన్స్ ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్కి చుట్టూ ఉన్న పిక్సెల్స్ని ఐడెంటిఫై చేసి కలర్ ఫిల్ చేస్తాము. అలానే దీని చుట్టూ ఉన్న పిక్సెల్స్ని ఫిల్ చేస్తాము. సో ఇలా మనకి బౌండరీ అనేది రీచ్ అయ్యేంత వరకు, మనకి పాలిగాన్ షేప్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కంప్లీట్ ఏరియాని ఫిల్ చేసుకుంటూ వస్తాం. ఇది వన్ టైప్ ఆఫ్ మెథడ్. దీస్ మెథడ్స్ ఆర్ టూ బేసిక్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ పాలిగాన్ ఫిల్లింగ్. సో ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ పాలిగాన్ ఫిల్లింగ్స్లో మనకి బేసిక్గా ఎలిప్సెస్ కానీ సర్కిల్స్ కానీ ఏవైనా కూడా మనకి ఇక్కడ యూజ్ చేసుకునే ఎఫెక్టివ్ అప్రోచ్ వచ్చేసి ఈ స్కాన్ లైన్ పాలిగాన్ ఫిల్లింగ్ అల్గోరిథం అనమాట. సో ఇక్కడ మనకి ఈ పాలిగాన్ ఫిల్లింగ్ అల్గోరిథమ్స్లో బేసిక్గా 3 మెథడ్స్ ఉన్నాయి. స్కాన్ లైన్ పాలిగాన్ ఫిల్లింగ్ అల్గోరిథం, బౌండరీ ఫిల్ అల్గోరిథం అండ్ ఫ్లూయిడ్ ఫిల్ అల్గోరిథం. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్కాన్ లైన్ పాలిగాన్ ఫిల్లింగ్ అల్గోరిథం. సో స్కాన్ లైన్ పాలిగాన్ ఫిల్లింగ్ అల్గోరిథం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గ్రాఫ్ వచ్చేసి ఈ షేప్ తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి స్పేసెస్. సో ఈ షేప్ డ్రా చేసుకోవడానికి మనం యూజ్ చేసుకున్న కోఆర్డినేట్ వాల్యూస్ అనేది రఫ్గా తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ఈ పాలిగాన్ ఫిల్లింగ్లో ఏంటి అంటే స్కాన్ లైన్ అనేది మనకి నేమ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనకి పాలిగాన్ ఫిల్లింగ్కి వచ్చేటప్పటికి ఈ స్కాన్ లైన్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ స్కాన్ లైన్ మెథడ్ని యూజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఒక స్కాన్ లైన్ని డ్రా చేస్తాం. సో ఈ స్కాన్ లైన్ వచ్చేసి మనకి ఏదైతే రిక్వైర్డ్ పాలిగాన్ ఉందో ఆ రిక్వైర్డ్ పాలిగాన్కి ఇలా డ్రా చేసుకుంటాం. సో ఎక్కడి వరకు డ్రా చేస్తాము అంటే అవుట్ సైడ్ ది పాలిగాన్ వెళ్ళేంత వరకు డ్రా చేస్తాం. సో ఇలా మనకి డ్రా చేసుకున్న స్కాన్ లైన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏవైతే ఇంటరాక్షన్ పొజిషన్స్ ఉన్నాయో ఈ ఇంటరాక్షన్ పొజిషన్స్ అంటాం. ఎక్కడైతే పాలిగాన్ ఎడ్జ్ని మన స్కాన్ లైన్ అనేది టచ్ చేసిందో ఈ పొజిషన్స్ని ఇంటరాక్షన్ పాయింట్స్ అంటాం. సో ఈ ఇంటరాక్షన్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ని మనం కలర్తో ఫిల్ చేసుకుంటాం అనమాట బై యూజింగ్ ది ఫిల్ అల్గోరిథం. సో ఇక్కడ మనకి స్కాన్ లైన్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అయింది, 14తో ఎండ్ అయింది, 14తో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 18 నుంచి స్టార్ట్ అయింది, 24 వరకు వచ్చింది. సో ఈ రీజియన్స్ని మాత్రమే మనం కలర్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి అవుట్ సైడ్ ది పాలిగాన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మన కంప్లీట్ పాలిగాన్ని ఫిల్ చేయాలి అంటే స్కాన్ లైన్ అల్గోరిథం అనేది యూజ్ చేసాం కాబట్టి అవుట్ సైడ్ ది పాలిగాన్ ఎనీ వన్ స్పేస్ ఇనీషియల్ స్పేస్ నుంచి ఒక స్కాన్ లైన్ని డ్రా చేసాము. సో ఈ స్కాన్ లైన్ అనేది అవుట్ సైడ్ ది పాలిగాన్ డ్రా చేసేసాము. సో ఇక్కడ మనకి పాలిగాన్ స్టార్టింగ్ నుంచి పాలిగాన్ ఎండింగ్ వరకు రీచ్ అయ్యాం. బట్ ఇక్కడ మిడిల్ స్పేస్ ఉంది చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రీజియన్ అంతా కూడా మనకి అవసరం లేదు, దీన్ని
మనం పెయింట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన రిక్వైర్డ్ పాలిగాన్ షేప్ ఇది కదా. సో రిక్వైర్డ్ పాలిగాన్ షేప్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది మనకి ఇన్సైడ్ ది పాలిగాన్ రాదు. సో అందుకని ఇక్కడ మనకి కలర్ చేసే పిక్సెల్ పొజిషన్స్ వచ్చేసి ఓన్లీ 10 to 14, 18 to 24 అనమాట. వీటినే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్న వాటిలో వీటిని స్ట్రెచెస్ అంటాం. సో ఇక్కడ ఒక స్ట్రెచ్ వస్తుంది, ఇక్కడ ఒక స్ట్రెచ్ వస్తుంది. ఓన్లీ వీటిని మాత్రమే మనకి ఇక్కడ పాలిగాన్ అనేది పాస్ చేస్తూ వెళ్ళింది కాబట్టి, సో ఇలా పాస్ చేసి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము అంటే ఏవైతే ఇంటరాక్షన్ పొజిషన్స్ ఉన్నాయో ఆ ఇంటరాక్షన్ పొజిషన్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చేవి బై డిఫాల్ట్ అసెండింగ్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10, 11, 12, 13, 14, 18, 19, 20, 21, 22 అలా మనకి ఇక్కడ ఎటు అసెండింగ్ ఆర్డర్లోనే వస్తాయి. ఇన్ కేస్ ఏవైనా వాల్యూస్ అనేది మనకి ఏమైనా చేంజెస్ ఎక్కడైనా వస్తే అప్పుడు వాటిని లెఫ్ట్ టు రైట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని తర్వాత స్పెసిఫైడ్ ఫిల్ అల్గోరిథం, ఏరియా ఫిల్ అల్గోరిథం యూస్ చేసుకొని ఈ కలర్స్ అనేది ఫిల్ చేస్తాం. సో ఇది మనకి స్కాన్ లైన్ పాలిగాన్ ఫిల్ అల్గోరిథం. నెక్స్ట్, సో ఇక్కడ మనకి స్కాన్ లైన్ ఫిల్ అల్గోరిథం అనేది యూజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఒక డౌట్ అనేది రావచ్చు. అంటే మనం ఎక్కడి నుంచి అయితే స్కాన్ లైన్ స్టార్ట్ చేస్తున్నామో ఆ స్కాన్ లైన్ పొజిషన్ అనేది అవుట్ సైడ్ ది పాలిగాన్ ఉండొచ్చు, ఇన్సైడ్ ది పాలిగాన్ ఉండొచ్చు. అది అసలు అవుట్ సైడ్ ఉందా, ఇన్సైడ్ ఉందా? సో మనకి స్కాన్ లైన్ అనేది బేసిక్గా డ్రా చేయాలి అంటే, బేసిక్గా ఏదైనా ఒక లైన్ అనేది డ్రా చేయాలి అంటే కంపల్సరీ మనకి 2 పాయింట్స్ కావాలి, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఓకేనా? సో ఇలా మనకి సెలెక్ట్ చేసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది ఇన్సైడ్ ఉందా, పాలిగాన్కి ఇన్సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉందా? లేదు, ఏదైనా ఒక పిక్చర్ ఉంది అనుకోండి, ఏదైనా ఒక ఇమేజ్ ఉంది అనుకోండి, ఏదైనా ఒక పాలిగాన్ ఉంది అనుకోండి, పాలిగాన్లో ఏదైనా ఒక స్పెసిఫైడ్ పార్ట్కి మీరు ఏదైనా ఒక కలర్ని అప్లై చేయాలి అనుకున్నారనుకో. సో ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ అప్లై చేయాలి అంటే మనకు ఓన్లీ ఇన్సైడ్ ది పాలిగాన్ అవుతేనే ఈ ఏరియాని మనం ఫిల్ చేస్తాం. అవుట్ సైడ్ ది పాలిగాన్ అవుతే ఈ ఏరియాని మనం ఫిల్ చెయ్యం. సో అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఏదైతే ఉందో, సెలెక్ట్ చేసుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ పాలిగాన్కి ఇన్సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉందా చెక్ చేసుకోవాలి. సో దాని పర్పస్ ఇక్కడ మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ టెస్ట్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ టెస్ట్ అనేది సెలెక్టెడ్ పిక్సెల్ పొజిషన్ ఆర్ సెలెక్టెడ్ పాయింట్ అనేది పాలిగాన్కి ఇన్సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉందా అనేది ఐడెంటిఫై చేయడానికే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి అది ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ ఇన్సైడ్ అవుట్ సైడ్ టెస్ట్కి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆడ్ ఈవెన్ రూల్ ఆర్ నాన్ జీరో వైండింగ్ నంబర్ రూల్. సో ఇవి 2 బేసిక్ మెథడ్స్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది ఇన్సైడ్ అవుట్ సైడ్ పిక్సెల్ పొజిషన్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పాలిగాన్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆడ్ ఈవెన్ రూల్కి వచ్చామనుకోండి, ఫస్ట్ దీన్నే మనం ఆడ్ ప్యారిటీ రూల్ అంటాము, లేదు అంటే ఈవెన్ ఆడ్ రూల్ అంటాం. సో ఆడ్ ఈవెన్ రూల్ అన్నా, ఆడ్ ప్యారిటీ రూల్ అన్నా, ఈవెన్ ఆడ్ రూల్ అన్నా ఏదైనా సేమ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఆడ్ ఈవెన్ రూల్లో ఇక్కడ మనకి ఒక లైన్ని డ్రా చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాలిగాన్ షేప్ ఇలా ఉంది అనుకోండి. ఈ పాలిగాన్ షేప్లో మనకి ఇలా డిఫరెంట్ ఏరియాస్ వచ్చేసాయి. ఇదంతా ఒక పాలిగానే. ఈ పాలిగాన్లో కొన్ని ఇంటీరియర్ పాయింట్స్ వచ్చాయి, కొన్ని ఎక్స్టీరియర్ పాయింట్స్ వచ్చాయి. మరి ఆ ఇంటీరియర్ పాయింట్స్, ఎక్స్టీరియర్ పాయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్ ఉంది, ఈ రీజియన్ మనకి ఇంటీరియర్ పాయింటా ఎక్స్టీరియర్ పాయింటా ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్ అనేది ఏదైతే ఉందో ఆ సెలెక్టెడ్ పాయింట్, ఈ సెలెక్టెడ్ పాయింట్కి నంబర్ అంటే ఇప్పుడు ఈ సెలెక్టెడ్ పాయింట్కి నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి దీన్ని సరౌండ్ చేస్తున్నాయి. ఏవైతే నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి సరౌండ్ చేస్తున్నాయో ఆ ఎడ్జెస్ అనేవి
ఎన్ని ఎడ్జెస్ దాన్ని సరౌండ్ చేస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్కి ఏవైతే ఎడ్జెస్ సరౌండ్ చేస్తున్నాయో ఆ ఎడ్జెస్ కౌంట్ అనేది ఆడ్ నెంబర్ ఉంటే అది ఇంటీరియర్ పాయింట్ అవుతుంది, లేదు అంటే అది ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది. అంటే మనం సెలెక్టెడ్ పిక్సెల్ పొజిషన్ ఆర్ సెలెక్టెడ్ పాయింట్ని సరౌండ్ చేస్తున్న పాలిగాన్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలిగాన్ ఎడ్జెస్ నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఆడ్ నెంబర్ అవుతే మన సెలెక్టెడ్ పాయింట్ అనేది ఇంటీరియర్ పాయింట్ అయ్యవచ్చు, లేదు అంటే అది ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, ఈ పొజిషన్ని తీసుకున్నాం అనుకోండి. సో ఈ పాయింట్కి క్రాస్ అవుతున్న ఎడ్జెస్ చూడండి, 1 2 3 4. సో ఈ పొజిషన్కి క్రాస్ అవుతున్న ఎడ్జెస్ ఏమున్నాయి చూడండి, ఇది యాక్చువల్గా ఎంటైర్ పాలిగన్. సో ఈ పాయింట్ని సరౌండ్ చేస్తున్న ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్ 1 2 3 4. సో ఇక్కడ ఇది మనకి ఈవెన్ నంబర్ వచ్చింది. సో అందుకని దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ఎక్స్టీరియర్ పాయింట్. అదే ఇప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేశారనుకోండి, ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ పాయింట్ని సరౌండ్ చేస్తూ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 1 2 3. సో 3 ఎడ్జెసే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ది ఆడ్ నెంబర్. సో వీ హ్యావ్ టు ఫిల్ ఎ కలర్ ఫర్ దిస్ పొజిషన్ అనమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పొజిషన్ అనేది ఇంటీరియర్ పాయింట్ అన్నట్టు. సో ఇంటీరియర్ పాయింట్ అయితే మనం కలర్ ఫిల్ చేసుకుంటాము, ఎక్స్టీరియర్ పాయింట్ అయితే కలర్ ఫిల్ చేయం. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ పాలిగన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ వచ్చేసి దీన్ని సరౌండ్ చేస్తున్న ఎడ్జెస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, స్కాన్ లైన్ యూజ్ చేసుకుంటున్నప్పుడు 2 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 వచ్చింది కాబట్టి అది ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది. అదే మనకి ఆడ్ నెంబర్ వస్తే ఇంటీరియర్ పాయింట్ వస్తుంది. సో ఇలా మనకి పాలిగన్ అనేది ఏ డిఫరెంట్ షేప్లో ఉన్నా కూడా సో ఇలా చూస్తే నార్మల్గా బేసిక్గా ఈ పాయింట్స్ ఏమీ లేకుండా చూస్తే యాక్చువల్గా ఇవన్నీ ఇంటీరియర్ పాయింట్స్ అనుకోవచ్చు. కాకపోతే అవన్నీ కూడా ఇంటీరియర్ పాయింట్స్ అవ్వవు, వాటికి కొన్ని స్పెసిఫైడ్ రూల్స్ ఉంటాయి. అంటే ఇంటీరియర్ పాయింట్ ఏది, ఎక్స్టీరియర్ పాయింట్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ ఏరియాని మనం ఫిల్ చేయాలి, ఏ ఏరియాని మనం ఫిల్ చేయకూడదు అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికే ఫస్ట్ మనం యూజ్ చేసుకున్న మెథడ్ ఆడ్ ఈవెన్ రూల్. సో ఇక్కడ ఏం లేదమ్మా, మనకి ఇచ్చిన పాలిగన్లో ఏదైనా ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాము, పిక్సెల్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ పిక్సెల్ పొజిషన్ని సరౌండ్ చేస్తూ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని కౌంట్ చేసుకోవాలి. సో ఎడ్జ్ కౌంట్ అనేది ఆడ్ నెంబర్ వస్తే ఆ స్పెసిఫైడ్ పొజిషన్ వచ్చేసి ఇంటీరియర్ పాయింట్ అన్నట్టు, లేదు అంటే ఎక్స్టీరియర్ అన్నట్టు. అంటే ఈవెన్ నెంబర్ వస్తే దట్ పాయింట్ ఈజ్ ది ఎక్స్టీరియర్ పాయింట్ అన్నట్టు. సో ఓన్లీ ఫర్ ఇంటీరియర్ పాయింట్సే మనము ఫిల్ అల్గోరిథమ్స్ అనేది యూజ్ చేస్తాం, కలర్ ఫిల్ అల్గోరిథమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఎక్స్టీరియర్ పాయింట్స్కి కలర్ ఫిల్లింగ్ అనేది యూజ్ చేయం. సో ఇది వన్ ఆఫ్ ది మెథడ్. అండ్ నెక్స్ట్ ఈజ్ నాన్ జీరో వైండింగ్ నంబర్ రూల్. సో ఇక్కడ మనకి ఒక్కొక్క పాలిగాన్కి ఎన్నో నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి, మనకు అంతే కదా. ఇక్కడ ఒక పాలిగాన్ ఉంది, ఈ పాలిగాన్కి చాలా వర్టిసెస్ ఉన్నాయి, అలానే ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎడ్జెస్లో ఈ పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎడ్జెస్ అనేది వైండ్ అవుతుందో ఆ వైండ్ని మనం కౌంట్ చేయాలి. దాన్నే వైండింగ్ నంబర్ రూల్ అంట. సో ఇక్కడ వైండ్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఆ పర్టిక్యులర్ పాయింట్కి కొన్ని స్పెసిఫైడ్ రూల్స్ ఉన్నాయి, 2 రూల్స్. అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది రైట్ టు లెఫ్ట్ వైండ్ అవుతే 1 నెంబర్ని యాడ్ చేయాలి, లెఫ్ట్ టు రైట్ వైండ్ అవుతే 1 నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది చూడండి జాగ్రత్తగా. నాన్ జీరో వైండింగ్ నంబర్ రూల్లో ఏంటి అంటే
స్పెసిఫైడ్ పాలిగాన్లో ఏదైనా ఒక పాయింట్ అనేది ఇంటీరియరా ఎక్స్టీరియరా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ వైండింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనకి స్పెసిఫైడ్ పాయింట్ ఇది అనమాట. సో ఈ పాయింట్ని మనకి సర్కిల్ చేస్తూ 4 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఈ 4 ఎడ్జెస్లో ఈ డైరెక్షన్స్ని బేస్ చేసుకొని కౌంట్ చేస్తాం చూడండి. సో ఇక్కడ మనకి ఈ C టు D అనేది లెఫ్ట్ టు రైట్ ఉంది, లెఫ్ట్ టు రైట్ ఉంది. సో అందుకని ఇది -1. అలానే F టు G ఉంది, F టు G ఇది కూడా మనకి లెఫ్ట్ టు రైటే. సో దిస్ ఈజ్ ఆల్సో -1. ఓకే. G టు A ఉంది, G టు A అంటే ఇది అప్వర్డ్ వెళ్తుంది. సో అప్వర్డ్ వెళ్తుంది అంటే ఇన్ ద సెన్స్ రైట్ టు లెఫ్ట్ వస్తున్నట్టే కదా. సో అందుకని ఇది +1. మళ్ళీ A టు B ఇదే డైరెక్షన్లో ఉంది కదా. సో అందుకనే ఇది +1. సో ఇప్పుడు ఈ కౌంట్ని చూడండి, P ఉంది కదా, ఇక్కడ ఏమొచ్చింది +1 -1 +1 -1 అంటే 2 +1s 2 -1s 0 అన్నట్టే కదా. సో ఇక్కడ P వచ్చేసి నాన్ జీరో వాల్యూ వచ్చిందా, జీరో వాల్యూ వచ్చింది కదా. సో అందుకనే P ఈజ్ నేమ్డ్ యాజ్ ఎక్స్టీరియర్ పాయింట్. P ఈజ్ నేమ్డ్ యాజ్ ఎక్స్టీరియర్ పాయింట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, ఈ పాయింట్ తీసుకున్నారనుకోండి, ఈ పిక్సెల్ పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఈ నెంబరింగ్ ఆల్రెడీ ఇచ్చేసాము. సో ఇది -1, ఇక్కడ -1, ఇది +1. చూడండి ఈ పాత్ ఎక్కడైనా ఇదే వాల్యూ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్కి ఎక్కడైనా ఇదే వాల్యూ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్కైనా అదే వాల్యూ ఉంటుంది కదా. సో Fకి ఇక్కడ ఏముంది -1 -1 -1 +1 అంటే -2 వచ్చింది. F ఇక్కడ మనకి సెలెక్టెడ్ పిక్సెల్ పొజిషన్ వచ్చేసి నాన్ జీరో వాల్యూ వచ్చింది, -2 వచ్చింది. సో అందుకని ఇక్కడ మనకి ఫిల్లింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎఫ్లన్నీ ఫిల్లింగ్ అన్నట్టు ఏం లేదు, అంటే అది ఒక వర్టెస్ అని కాదు. F అనేవన్నీ కూడా ఇంటీరియర్ పొజిషన్స్ అని, అవన్నీ కూడా మనకి ఫిల్డ్ ఏరియాస్ అని. సో ఇక్కడ ఇది ఎక్స్టీరియర్ పాయింట్ అని. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ జీరో వైండింగ్ నంబర్ రూల్. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ జీరో వైండింగ్ నంబర్ రూల్. సో ఇక్కడ మనకి ఏం లేదమ్మా, యాజ్ ఇట్ ఈజ్ ఆడ్ ఈవెన్ రూల్ లానే ఇక్కడ మనకి సెలెక్టెడ్ పిక్సెల్ పొజిషన్కి ఎన్ని నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అయితే ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్షన్లో వైండ్ అవుతున్నాయో, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయో ఆ డైరెక్షన్ని మనం ఐడెంటిఫై చేస్తే ఈ 2 రూల్స్ యూస్ చేసుకొని మనకి వైండింగ్ నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. మనం ఫైండ్ అవుట్ చేసిన లాస్ట్ వైండింగ్ నంబర్ అనేది 0 వస్తే అది వచ్చేసి ఎక్స్టీరియర్ పాయింట్ అన్నట్టు. నాన్ జీరో వాల్యూ వస్తే ఆ సెలెక్టెడ్ పాయింట్ వచ్చేసి ఇంటీరియర్ పాయింట్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ అల్గోరిథం వచ్చేసి బౌండరీ ఫిల్ అల్గోరిథం. సో బౌండరీ ఫిల్ అల్గోరిథంలో ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక స్పెసిఫైడ్ పిక్సెల్ పొజిషన్ని సెలెక్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పాలిగాన్ ఉందనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి, అంటే ఇది ఇప్పుడు ఇంటీరియరా ఎక్స్టీరియరా అనేది మనకి ఆల్రెడీ తెలుసు, కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసుకొని ఇది ఇంటీరియర్ పాయింటా ఎక్స్టీరియర్ పాయింటా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఈ ఇంటీరియర్ పాయింట్ నుంచి మనకి కలర్ ఫిల్లింగ్ అనేది చేస్తూ వస్తాం. సో దీనికి ఈ ఇంటీరియర్ పాయింట్ నుంచి కలర్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఈ పిక్సెల్ పొజిషన్ నుంచి అవుట్వర్డ్ మూవ్ అవుతూ, అవుట్వర్డ్ అంటే నెక్స్ట్ దీని చుట్టుపక్కల ఉన్న పిక్సెల్స్, నెక్స్ట్ దీని చుట్టుపక్కల ఉన్న పిక్సెల్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ పొజిషన్ ఈ పాలిగాన్లో ఇంక్లూడ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ పొజిషన్ని ఫిల్ చేసుకుంటూ ఈ బౌండరీని రీచ్ అయ్యేంత వరకు మన కలర్ అనేది ఫిల్ చేస్తామన్నమాట. దీన్నే బౌండరీ ఫిల్ అల్గోరిథం అంటాం. సో ఇక్కడ మనకి ఈ ఇంటీరియర్ పాయింట్ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న, అంటే దీనికి నియరెస్ట్గా ఉన్న పిక్సెల్ పొజిషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము అంటున్నాం కదా. సో నియరెస్ట్ పిక్సెల్ పొజిషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మళ్ళీ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, 4 కనెక్టెడ్ మెథడ్ అండ్ 8 కనెక్టెడ్ మెథడ్.
సో 4 కనెక్టెడ్ మెథడ్లో ఇది మనకి సెలెక్టెడ్ పిక్సెల్ పొజిషన్ అనుకోండి. 4 కనెక్టెడ్ మెథడ్లో ఈ పొజిషన్ వచ్చేసి దీని చుట్టుపక్కల ఓన్లీ 4 పిక్సెల్స్ను మాత్రమే ఇది ఐడెంటిఫై చేస్తుంది. అంటే మనకి ఇంటీరియర్ పాయింట్ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఇంటీరియర్ పాయింట్కి లెఫ్ట్ పాయింట్, రైట్ పాయింట్, అప్, డౌన్ ఓన్లీ ఈ 4 పొజిషన్స్ని మాత్రమే ఇది ఫైండ్ అవుట్ చేసి స్పెసిఫైడ్ కలర్తోని ఫిల్ చేస్తుంది. అదే ఇప్పుడు 8 కనెక్టెడ్ వచ్చేసి ఇది ఓన్లీ లెఫ్ట్, రైట్, టాప్, బాటమే కాకుండా డయాగనల్ పిక్సెల్స్ని కూడా సెలెక్ట్ చేసి ఆ పిక్సెల్స్ని స్పెసిఫైడ్ కలర్తో ఫిల్ చేస్తుంది అనమాట. సో కంపేర్ టు 4 కనెక్టెడ్ మనకి 8 కనెక్టెడ్ అనేది ఎఫిషియంట్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ ఫిల్ అల్గోరిథం. ఫ్లూయిడ్ ఫిల్ అల్గోరిథంలో ఏంటి అంటే మనకి బౌండరీ ఫిల్ అల్గోరిథంలో బౌండరీ బేస్ చేసుకొని ఓన్లీ సింగిల్ కలర్తో మనకి పిక్సెల్స్ అన్నీ కూడా కలర్ చేస్తాం. సో ఇక్కడ ఫ్లూయిడ్ ఫిల్ అల్గోరిథంలో ఏంటి అంటే మోర్ దాన్ 1 కలర్ అనేది పాలిగాన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే మల్టిపుల్ కలర్స్ని పెయింట్ చేయడం కోసం, మల్టిపుల్ కలర్స్తో పిక్సెల్ పొజిషన్స్ని ఫిల్ చేయడం కోసం ఫ్లూయిడ్ ఫిల్ అల్గోరిథంని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం లేదు, ఒక ఏదైనా 4 కనెక్టెడ్ కానీ 8 కనెక్టెడ్ కానీ ఈ 2 మెథడ్స్లో ఏదైనా ఒక మెథడ్ అనేది యూజ్ చేసుకొని పిక్సెల్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పిక్సెల్ పొజిషన్ అనేది బౌండరీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్తోనే ఉందా, డిఫరెంట్ కలర్తో దాన్ని ఫిల్ చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ కలరే ఉంది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ కలర్ ఇచ్చాము అనుకోండి, మనకి స్పెసిఫైడ్ పిక్సెల్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటే ఆ కలర్ ఏదైతే ఉందో దాన్ని రీకలర్ చేస్తాం. అంటే దాని పిక్సెల్ పొజిషన్ని x, y అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీనికి కలర్ వాల్యూని రీఅసైన్ చేస్తాం, బ్లూ తీసేసి రెడ్తో ఐడెంటిఫై చేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మనకి డిఫరెంట్ కలర్ అనేది ఆ పిక్సెల్కి అసైన్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ కలర్ వాల్యూస్ని యూస్ చేసుకోవడం కోసమే ఈ ఫ్లూయిడ్ ఫిల్ అల్గోరిథం అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇవి మనకి పాలిగాన్ ఫిల్లింగ్ అల్గోరిథం.